కంప్లైంట్ ఇస్తే తీసుకోనంటారేంటి సార్? తీసుకోండి. మీ ఫ్రెండ్ ఎంత ముఖ్యమో నాకు నా ఫ్రెండ్ అంతే ముఖ్యం సార్. ఏరా అంతే. ఎవరు వాళ్ళు మన ఆఫీసులో గొడవ చేస్తున్నారు? కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారు సార్. తీసుకుని పంపించాడే. వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చింది మీ మీదే సార్. నా మీద? ఇప్పుడు మీరు కంప్లైంట్ తీసుకోకపోతే మేము కమిషనర్ ఆఫీస్ ముందు కూర్చొని గొడవలు చేస్తాం, ధర్నాలు చేస్తాం. హలో. రా బ్రదర్. రే నీకు సెంట్రల్ ఏసీలో చోట్ల పడుతున్నాయేంట్రా? ఏసీ వల్ల కాదురా, ఆ ఏసీ పిని చూస్తేనే ఎక్కడెక్కడో చోట్ల పడుతున్నాయి. నాకిప్పుడు ఒళ్ళంతా వణుకొచ్చేస్తుంది బ్రదర్. రే నీకిప్పుడు ఉండాల్సింది వణుకు కాదురా, ధైర్యం. నిన్ను చూసి వాడికి రావాలి వణుకు. ముందు ఇవన్నీ తీ. అరే ఇప్పుడు ఎందుకురా షర్టు ఈ బటన్స్ అని ఇప్పేస్తున్నావు? రే అలాంటివన్నీ ఎదుర్కోవాలంటే బాడీ అయినా ఉండాలి, బాడీ లాంగ్వేజ్ అయినా ఉండాలి. నీకెలాగో బాడీ లేదు కదా, బాడీ లాంగ్వేజ్ తో మేనేజ్ చెయ్యి. అదే సార్, మా బ్రదర్ బాడీ లాంగ్వేజ్ చూడండి సార్. అది అదే కంటిన్యూ చేయి. నువ్వేమన్నా పిస్తావా? కమిషనర్ ఆఫీస్ కి కాల్ ఎగరేసుకుంటూ వస్తున్నావు. సార్ నీతో పాటు వచ్చారుగా, ఎంత డీసెంట్ గా ఉన్నారు. వీడి బాడీ లాంగ్వేజ్ నాకు అర్థం కావడం లేదే. ముందు బటన్స్ పెట్టుకెళ్ళరా రాస్కే. పద పద, నువ్వు బాధపడకు. పద, పర్వాలేదు. పద బ్రదర్, పద పద, ఏం కాదు. చూసుకో. చెప్పండి సార్. అదేంటంటే, కెన్ ఐ డ్రింక్ సమ్ వాటర్? థ్యాంక్ యూ సార్. తను ఎందుకు టెన్షన్ పడుతున్నాడు? సార్ మా వాడు మీతో ఏదో తేల్చుకోవాలని వచ్చాడు. ఏమైంది బ్రదర్? గన్ను రెడీ చేసి పెట్టుకున్నాడు. ఇప్పుడు నీ సెటైర్లు అవసరమా? భయపడకరా, మ్యాటర్ ఏంటో చెప్పు. సార్, వాడత్త కూతుర్ని నేను లవ్ చేస్తున్నాను. సరే. నా అత్త కూతుర్ని వాడు లవ్ చేస్తున్నాడు. సరే. వాడత్త కూతుర్ని మీరు పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారు. వాడత్త కూతుర్ని మీరు పెళ్లి చేసుకుంటే మరి నేను ఏ అత్త కూతుర్ని పెళ్లి చేసుకోవాలి సార్? కరెక్ట్ గా మాట్లాడేసరికి కన్ఫ్యూజ్ అయినట్టున్నాడు. ఎవర్రా నువ్వు? రే మనం తెలియదంటాడేంటి? వీడొచ్చాడేంటి? నెక్స్ట్ ఎన్కౌంటర్ కి ప్లాన్ చేస్తున్నాడా? నువ్వు వెళ్ళి బండి రెడీ చేయి. రండి, వెళ్తూ మాట్లాడుకుందాం. వెళ్దాం సార్. ఎక్కడికి పిలుస్తున్నాడు రా? రే లంచ్ టైం కదా, ఏదైనా హోటల్లో కూర్చొని భోజనం చేస్తూ మాట్లాడుకుందాం రమ్మంటున్నాడు. పదా వెళ్దాం. నాన్ వెజ్ హోటల్ దగ్గర ఆపమని చెప్పరా వాడికి? హోటల్ కి తీసుకెళ్తాడన్నావు, అదే కదా. బస్ స్టాండ్ కి తీసుకొచ్చాడేంటి? సార్ టికెట్. సినిమా టికెట్లు అనుకుంటారా? ఇందులో 2 టికెట్లు ఉన్నాయి. ఏ సినిమాకి సార్? జీవితంలో మీరెప్పుడు నాకు కనపడకండి. వెంటనే మీ ఊరు వెళ్ళిపోండి. ఏంటి సార్, మేం మీతో సీరియస్ గా మాట్లాడుతుంటే ఏదో స్కూల్ పిల్లల్ని బస్ ఎక్కించి పంపించినట్టు మా చేతిలో టికెట్లు పెట్టి ఊరుకు పంపంటారేంటి? డిపార్ట్మెంట్ లో ఉన్నారు కదా అని డీసెంట్ గా మాట్లాడుతున్నాం. లేకపోతే మీరు డిపార్ట్మెంట్ కి వచ్చాక రౌడీ ఏమో, మా వాడు స్కూల్ డేస్ నుండే రౌడీ. నేనెప్పుడు రౌడీజం చేశానురా? నా చావుని తత్కాల్లో బుక్ చేస్తున్నావేంట్రా? ఏడుకొండలవాడ, వెంకటరమణ, గోవింద, ఆంజనేయ, దుర్గమ్మ తల్లి, వీళ్ళెవరు వదిలే. ఏంటయ్యా, నన్ను రక్షించాలి. నేను ప్రాణాలతోనే ఉన్నాను. వీడు కూడా ప్రాణాలతోనే ఉన్నాడు. రే వీడి బతికే ఉన్నాడే, ఇంకా వీడి ఎవరిని కాల్చినట్టు? వీడెవడు? సరెండర్ అవ్వాలని మర్యాదగా చెప్తే పారిపోవడానికి ట్రై చేస్తావా? తీసుకెళ్ళండి వాడిని. అవును, ఇప్పటిదాకా ఏదో చెప్తున్నారు, ఏంటా మ్యాటర్? అదే ఇంతసేపు మీరు మర్యాదగా చెప్పింది విన్న తర్వాత మేము ఊరికెళ్ళిపోవాలని డిసైడ్ అయ్యాం. పదరా వెళ్దాం. సార్, ఒక స్మాల్ రిక్వెస్ట్. బొమ్మ బొరుస వేసి చూస్తాను. బొరుసు పడితే అమ్మాయి మీది, బొమ్మ పడితే అమ్మాయి నాది. అమ్మాయి నాది, బొమ్మ పడింది ఇక్కడ.
మ్మ్. ఏ? ఏంటిది మొహం మారుతుంది ఉమ్. బొమ్మ బొరుసు వేచి చూడడానికి దేవుని క్రికెట్ మ్యాచ్ అనుకున్నావరా సార్ ఆ? చెప్పేది బాగా గుర్తుపెట్టుకోండి. ఏంట్రా 10 నిమిషాల్లో బండి బయలుదేరుతుంది. ఈలోపే మీ ఇద్దరు విషయం తేల్చుకోండి. నేను వెళ్ళి సీట్లో కూర్చుంటాను. బ్రదర్ త్వరగా వచ్చాయి. నాతోనే పెట్టుకుంటారా నేనెవరో తెలుసా ఏయ్! నా ఫ్రెండ్ బంగారం సార్, వాడి కోసం నా ప్రాణమైన ఇచ్చేస్తాను. అమ్మా. రేయ్, అయ్యా. రేయ్, రేయ్, బస్సులో అడుక్కుంటా వెట్రా, అవతల పో. రేయ్, ఛీ, పక్కన కూర్చుంటా వెట్రా, ఎల్రా. అయ్యా. రేయ్, ఏంట్రా ఇంతలా కొట్టాడు? నువ్వు వాడిని వదిలేసావా? ఆ? నువ్వు నన్ను వదిలేసి వచ్చేసావు కదరా నేను వాడిని ఎరగ తీసేసేవాడిని బ్రదర్, కానీ వాడు పోలీస్ యూనిఫామ్ లో ఉన్నాడు, అందుకే వదిలేసా. బాగా మాటలు నేర్చావురా. ఏయ్, ఆడు మనిషారా? బస్ స్టాండ్ లో అందరి ముందు బరిని బాదినట్టు బాధేశాడు రా. ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు ఏడుస్తున్నావు? ఇప్పుడు కూడా చెప్తున్నాను నేను, ఈ పెళ్లి జరగదు. ఎలా చెప్తున్నావురా? పెళ్లి కొడుకుని కిడ్నాప్ చేస్తాం, పెళ్లి ఆపేస్తాం. వినడానికి బాగానే ఉంది. మీరు మరీ పొగిడేస్తున్నారన్నయ్య. నువ్వు పద బావ. ఏంట్రా బాగా జల్లు బాగా జల్లు. దానికి వచ్చారు. ఏయ్, అంజలి పాప ఎలా ఉన్నావు? పోండి, పెళ్లికొచ్చిన దగ్గర నుంచి నేను నా పెళ్లి మూడ్లోనే ఉన్నాను. హనీమూన్ మూడ్ లో ఉన్నాను. ఇప్పుడు ఇది అవసరం, ముందెళ్ళి పిలిపని చూడ. ఏయ్, ఎప్పుడు చూసినా డిస్టర్బ్ చేస్తాడు. పొర పంది. లోపల పొరా. అన్ని త్వరగా రెడీ చేయండి రా. అన్నా, మీకోసం ఎదురు చూస్తున్నారు అక్కడ. సారీ బ్రదర్. ఏ. నువ్వేంట్రా పెళ్లి కొడుకులాగా తలతల్లాడిపోతున్నావు? రేయ్, నువ్వే కదరా పెళ్లి కొడుకుని కిడ్నాప్ చేస్తాను, ఈ పెళ్లి ఆపేస్తానన్నావు. అందుకే నేను పెళ్లి కొడుకు గెటప్ లో వచ్చా. నువ్వు లేదురా, నీ మాట తీరు బాగలే. ఓ, ఆ విషయం గురించా? ఆ రోజు నువ్వు దెబ్బలు తిని బాధపడుతుంటే ఓదార్చడం కోసం ఓ మాట అన్నాను. నువ్వు దాన్ని సీరియస్ గా తీసుకున్నావా? అంటే ఇప్పుడు నేను ఈ పెళ్లిలో పెళ్లి కొడుకు అయ్యే ఛాన్సే లేదా? తోడి పెళ్లి కొడుకు అయ్యే ఛాన్స్ కూడా లేదురా. నువ్వు ఇలా చెప్తే వినావు గానీ, రే రే ఇట్రారా. ఇదిగో ఈ రాత ఆగేసి ఓ పక్కగా నిలబడి పెళ్లి చూడు. ఓకే, వస్తారా? నాకు పనుంది. ఏ, ధైర్యం కోసం దీన్ని వేస్తాను. అమ్మాయిని తీసుకురండి. నీ మీద ఎంక్వైరీ వచ్చింది, నీతో మాట్లాడాలి. ఒకసారి పక్కకు రా. నానా, నువ్వేం కంగారు పడకమ్మా, నేనున్నానుగా. సార్, ఏంటి సార్ ఇది? తాళి కట్టే సమయంలో పెళ్లి కొడుకుని తీసుకెళ్లిపోతారేంటి? బ్యాంకులు లూటీ చేస్తున్న అసలు దొంగల దగ్గర డబ్బులు తీసుకునే వాళ్ళు వదిలిపెట్టేసి బీహార్ నుంచి వచ్చి చదువుకుంటున్న కాలేజీ స్టూడెంట్స్ ని పోల్ ఎన్కౌంటర్ చేశాడు. హ్యూమన్ రైట్స్ కమిషన్ నుంచి తను అరెస్ట్ చేయమని ఆర్డర్స్ వచ్చాయి, అందుకే చేస్తున్నాను. కమాన్. బావా, నువ్వు కంగారు పడకు బావా, నేను మాట్లాడొస్తాను. అందుకే 1కి 10 సార్లు ఆలోచించి పిల్లనివ్వాలి అంటారు. అక్క, ఆలోచించుకుంటానే ఇచ్చుంటారంటావా? ఆలోచించి ఉంటారులే. సార్, ఆడపిల్ల జీవితం కొంచెం పెద్ద మనసు పెట్టి ఆలోచించండి. ఏదైనా ఉంటే పెళ్ళైన తర్వాత మాట్లాడుకుందాం. సార్,
ఇది పోల్ ఎన్కౌంటర్ కేసు 10-15 సంవత్సరాలు జైలు శిక్ష పడొచ్చు. ఈ విషయంలో ఎటువంటి సహాయం చేయలేం. ఐఎమ్ సారీ. సార్ నువ్వు భయపడకన్నయ్య, ఏమీ కాదు. తమ్ముడు, నా కూతురు జీవితం నా వల్ల నాశనం అయిపోయేలా ఉంది. పిల్లాడు చదువుకున్నాడు, ఉద్యోగం చేస్తున్నాడు అనుకున్నాను, కానీ మంచివాడా చెడ్డవాడా అని చూడలేదయ్యా. నువ్వెందుకయ్యా బాధపడతావు? ఊరందరినీ మంచి మనసుతో పెళ్లికి పిలిచావు. నీ కష్టం వస్తే మేము వదిలేస్తావా? చూడండి, ఇప్పుడు పెళ్లికొచ్చిన వాళ్ళలో నీకు నచ్చిన మంచి కుర్రోడు ఉంటే చెప్పండి, ఇప్పుడే పెళ్లి చేసేస్తాం. ఏవయ్యా, ఈ సమయంలో మంచి కుర్రాన్ని ఎక్కడైనా వెతుకుతావయ్యా? వెతకాల్సిన అవసరం మీకే వచ్చిందన్నయ్య. మన బామ్మర్ది కొడుకు శక్తి ఉన్నాడు కదా. నువ్వు ఈ పరిస్థితుల్లో వెళ్ళి మీ అబ్బాయి మా అమ్మాయిని చేసుకోవాలంటే కాదంటాడా ఏంటి? బాగా తమ్ముడు, అయినా మర్యాద కాదు. ఇంతకు ముందు వాళ్ళ అబ్బాయికి మా అమ్మాయిని అనుకుంటే పర్లేదు. పీటల మీద పెళ్లి అయిపోయింది, మా అమ్మాయి మెడలో మీ అబ్బాయి చేత తాళి కట్టించు అని ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని అడగమంటావో చెప్పు. బావా, ఏం మాట్లాడుతున్నావు? నీ కుటుంబం ఒకటి, నా కుటుంబం ఒకటినా? దివ్య నా చెల్లెలి కూతురు. అది కంటతడి పెడుతుంటే నేను చూస్తూ ఊరుకోలేను బావా. నేను చెప్పేది వినండి, మీ అందరి ముందు మాటిస్తున్నాను. ఈ పెళ్లి జరుగుతుంది. ఇదే ముహూర్తానికి నా కొడుకు దివ్య మెళ్ళలో తాళి కడతాడు. కడతాడయ్యా. ఎందుకైనా మంచిది మీ వాడకు మాట్లాడుకోవచ్చు కదా. నా కొడుకు నా మాట జవదాటడు.